దర్శనం. సమయం మిగిలితే మళ్ళీ చర్చలకు అవకాశం ఉంటుంది చక్కగా. కాబట్టి అందరం సమయపాలన చేస్తాం. మీరు కూడా సమయపాలన చేయండి, వెళ్లకుండా కూర్చోండి అని అర్థం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీకృష్ణాద్వైత సిద్ధాంత స్థాపినం యతిశేఖరం భావనా బల సంపన్నం భావానందగురుం భజే. శ్రీకృష్ణాద్వైత సిద్ధాంత సూత్రానుష్ఠానయోగినం భగవన్నామ సంపన్నం విశ్వనాథ గురుం భజే. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా సాష్టాంగ వందనం సమర్పించి సభలో ఆసీనులైన మహానుభావులు పెద్దలు అందరికీ శిల సాష్టాంగ వందన శతం అర్పించి ఇది అన్న తీసింది కదా, ఇది కాదు చిప్లో ఉన్నది. ధర్మ మార్గ నిర్దేశకులు పురోహితుడు, గోవర్ధన తీసిన ఫోటోలు. పురోహితుడే ధర్మ మార్గాన్ని నిర్దేశించడంలో ఎటువంటి పాత్రను పోషిస్తాడనే అంశం మీద అది కాదు మాట్లాడాలని మా సోదరుడు దివ్యజ్ఞాన సిద్ధాంతి గౌరీభట్ల వెంకట శర్మ గారు సూచించారు. ఇది కొత్త విషయం, నేను దీని మీద మాట్లాడగలను లేదో అన్నాను. కానీ తప్పకుండా మీరు మాట్లాడాలి అని వారు మా యందు గల ప్రేమాభిమానాలతో కోరడం వలన మీ అందరి ముందు మా గురువు గారి కృప చేత నా బుద్ధికి అందించబడినటువంటి విషయాన్ని మీ ముందు ప్రస్తావించడానికి సాహసిస్తున్నందుకు నన్ను క్షమించాలని కోరుతూ, మన భరత భూమి వేదభూమి, జ్ఞానభూమి, కర్మభూమి, యోగభూమి, పవిత్రమైనటువంటి ఈ ధరిత్రిలో జన్మించడం అనేక జన్మ పుణ్య సంస్కారాల ఫలమని మనందరికీ తెలిసింది. మనందరికంటే ఎక్కువగా విదేశీ విద్వాంసులందరూ మాకు జన్మంటూ ఉంటే పవిత్రమైన భారతావనిలో అనంతర జన్మ కలగాలని కోరుకుంటామని చెప్పినటువంటి ఈ పవిత్రమైన ధరిత్రులు మనకు జన్మ రావటం, దాంట్లో కూడా ఉత్తమమైన బ్రాహ్మణ జన్మ రావటం, అందులో ధర్మాన్ని గురించి నిరంతరం చర్చించగలిగేటువంటి అవకాశాన్ని కలిగించే పెద్దల అనుగ్రహం కలగటం చాలా గొప్ప విశేషం. సామాన్యంగా మన దేశంలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి, అతడు అక్షరాస్యుడు కావచ్చు, నిరక్షరాస్యుడు కావచ్చు, అతని నోట కొన్ని మాటలు అప్రయత్నంగా మనం వింటూ ఉంటాం. పాపం పుణ్యం, ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం అనే మాటలు మనం సర్వసాధారణంగా ఏమీ తెలియనటువంటి వాడి నోట కూడా ఈ మాటలు తరచుగా వింటూ ఉంటాం. ఈ శబ్దం యొక్క అర్థాలు కానీ, దాని ఫలం కానీ, దాని స్వరూప స్థితి కానీ ఏమీ తెలియని వాడు కూడా ఈ మాటలు సందర్భోచితంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది, వీడికి ఏమీ తెలియని వాడు
వీడి నోట ఇట్లాంటి మాటలు ఏ రకంగా ఈ వస్తున్నాయి టైం బాగుంది కాబట్టి మళ్ళీ నీ కెమెరాని తీస్తారు నేను అప్పుడప్పుడు చాలా తలుచుకుంటా ఆశ్చర్యపడ్డాను. లోపల వేసి నొక్కుతుంది అన్న నీకు తెలియదు దానికి నాకు కారణం ఏందో మన టైం దేశంలో నేను బిజీగా ఉన్నాడు కాబట్టి బతికిపోయినా ఇప్పుడు భగవద్ అవతారాలు అవతరించడం, నువ్వు మా ఫోటోలు కూడా నీ దాంట్లోకి అపౌరుషీయమైనటువంటి వేదమాత ప్రత్యక్షమయ్యి నిరంతరం ఈ భూభాగాన్ని రక్షించడానికి, ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి త్యాగపూర్వకంగా అఖండమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి ఋషి మహర్షి మునీశ్వరులకు ఆ వేదమాత ఒక్కసారి దర్శనాన్ని ప్రసాదించి ఆ అనుగ్రహం వల్ల ఈ ఋషీశ్వరులు ఏ మంత్రములను దర్శించారో వాటిని మననం చేసి వారు తమ శిష్యులకు వారసత్వంగా ఒకసారి రికార్డ్ అవుతుంది ఆ శిష్యులు మననం చేసి వారి శిష్యులకు ఈ రకంగా శిష్య ప్రశిష్యులుగా ఏ వారసత్వంగా ఏ వేద విజ్ఞానము ఏ ధర్మాచరణము అందించబడిందో దాన్ని సహజంగా స్వభావజనితంగా ఆచరించినటువంటి వారలే ఈ ప్రోగ్రాం కాదు, బ్రాహ్మణులు అని ఇది కాదు, సమాజం వేరే అంగీకరించింది. ఇది కూడా వేరే. ఈ బ్రాహ్మణులే మనకు మనం పొగడుకోవడం అని కాదు, ఆత్మస్థుతి ఎంత మాత్రము కాదు, ఉన్న సత్యాన్ని పలకడంలో తప్పు లేదు కనుక ఈ బ్రాహ్మణులే ఆస్తికత్వానికి, దేశంలో ఉన్నటువంటి ధర్మానికి ఇది గోవా అనేది మన గోవర్ధన జీవనాడుల వంటి వారని చెప్పవచ్చు. ఇది ఫైల్ ఎవరు ఇచ్చారు నీకు? అయితే వేరే ఎవరు ఇచ్చారు? ధర్మ ఆచరణ మా ప్రెస్ మీట్ వేరు, కావాల్సింది తీసి మిత్రులకు అందరికీ నేను ఇచ్చినాను నువ్వు నాకు మాట సరే తీసేయలే కానీ ఆచరించిన వాడు చెప్పింది వెంటనే అమలుకు వస్తుంది. ఆచరణ లేని వాడు చెప్పింది ఇప్పుడు వెంటనే ఇందులో ఎదుటివాడికి ప్రేరేపణ కాదు. ఇట్లా ఇది ఒక తేడా మనం సామాన్యంగా లోకంలో చూసుకుంటాం. కానీ ధర్మానుష్ఠానపరులైనటువంటి వాళ్ళు మహర్షులు, ఋషులు, మునీశ్వరులు, సాధువులు, సత్పురుషులు ఏదైతే వారి నోట వెలువడుతుందో దాన్ని తప్పకుండా లోకం అనుసరిస్తుంది, ఆచరిస్తుంది. కనుక ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టుగా ధర్మమే ఈ లోకాన్ని రక్షిస్తుంది. లోకానికి ప్రధానమైన భూమిక ధర్మమే. కనుక ధర్మాన్ని పోషించడం, ధర్మాన్ని ఆచరించడం చాలా ప్రధానమైనటువంటిది. ఇక్కడ పురోహితుని యొక్క ప్రధానమైన అంశాన్ని తీసుకోవాలి కానీ కనుక నేను వేరే అంశాలకు వెళ్ళకుండా పురోహితుడు బ్రాహ్మణుడే పురోహితుడు. కొన్ని చోట్లలో జ్యోతిష్ శాస్త్రవేత్తనే పురోహితుడు కావచ్చు, పురోహితుడే జ్యోతిష్ శాస్త్రవేత్త కావచ్చు, దైవిజ్ఞుడే పురోహితుడు కావచ్చు, పురోహితుడే దైవిజ్ఞుడు కావచ్చు, పురోహితుడే అర్చకుడిగా ఉండవచ్చు, అర్చకుడే పురోహితుడై ఉండవచ్చు. ఈ రకంగా మనం అన్ని రకాల వ్యవహారాలను ఆచరిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ అర్చకుడేమో ఒక దేవాలయానికి, ఆ దేవాలయానికి ఉండేటువంటి ప్రాంగణమునకు, దాని హద్దుకి పరిమితమై ఉంటుంది. కానీ పురోహితుడు అట్లా కాకుండా ప్రతి కుటుంబానికి, సామాన్యమైనటువంటి ప్రజల కుటుంబాలకు కూడా అతి హితంగా, సన్నిహితంగా వెళ్ళగలిగేటువంటి అవకాశం పురోహితుడికి ఉంది. అందువల్లనే శాంతిక పౌష్టికాది కర్మసు పురోధీత ఇది పురోధాహ పురోహితశ్చ అని అమరకోశం పురోహితుడికి నిర్వహించింది.
శాంతిక పౌష్టికాది కర్మలను చేయించడంలో, ఆచరించడంలో ముందు భాగంలో ఉండేవాడు, ఆచరింపజేసేవాడు, అగ్రగామిగా ఉండేవాడు పురోహితుడు అని అవరని చెప్పినటువంటి నిర్వచనం. అయితే తన చుట్టూరా ఉన్నటువంటి ప్రజలకు ఏది అవసరమో ఏది అవసరం లేదు స్పష్టంగా తనదైన శైలిలో వారి భాషలో వారికి చెప్పగలిగేవాడు పురోహితుడు ఒక్కడే. సామాన్యంగా మనందరికీ బాగా అనుభవంలో ఉన్న మాట ఏమిటంటే, ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ సమయంలో పురోహితులు అందుబాటులో లేకపోతే ఎవరైనా కొత్త వారి ఒక బ్రాహ్మణుని కానీ వేరొక గ్రామంలో ఉండే పురోహితుని కానీ అడిగినప్పుడు అతడు ఏదైనా చెప్తే అతను నమ్మడు. ఆయన ఏమంటాడంటే, మన తెలంగాణ భాషలో మా పంతులు గారు ఇదే చెయ్యమన్నాడు, నేను అదే చేస్తాను తప్ప మీరు చెప్పింది చెయ్యను అంటారు. అతడు ఎంత పెద్ద పండితుడైనా సరే, ఎంత గొప్ప ధర్మశాస్త్ర సంపన్నుడైనా సరే, ఎంత అనుష్ఠానపరుడైనా సరే, తమ గ్రామంలో ఉన్నటువంటి తమ పురోహితుడు చెప్పిన మాటనే వాడికి నచ్చుతుంది తప్ప వేరే వాళ్ళు చెప్పే మాటను ఎంత మాత్రమూ విశ్వసించదు. ఒకవేళ ఈ పురోహితుడు కనుక అతని వెంట వచ్చి ఆయన నాకంటే చాలా గొప్పవాడు, ఆయన చెప్పింది నీవు నమ్మవచ్చు అంటే వాడు నమ్ముతాడో ఏమో తెలియదు. కానీ పురోహితుని యందు అతని హృదయంలో ఎంతటి నిష్ఠ, ఎంతటి ప్రభావము, ఎంతటి నమ్మిక ఉంటుందో, అది పరమాత్మ యందు ఎంతటి విశ్వాసమో పురోహితుని యందు ప్రజలకు అంతటి విశ్వాసం ఉంటుంది. మరి ప్రజల యందు ఉండబడేటువంటి విశ్వాసమును తాను ఏమి చెయ్యాలి అనేది ఒక ప్రశ్న. ఇక్కడ పురోహితుని యొక్క ధర్మం ఏమిటి? పౌరోహిత్యమును ఆచరించేటువంటి పురోహితుడు వ్యక్తుల హృదయాలలో నివాసం ఏర్పరచుకున్నటువంటి పురోహితుడు వాళ్ళ హితమును కోరి సరి అయినటువంటి ధర్మ మార్గాన్ని నిర్దేశించే పద్ధతిలో వెళ్ళాలి. అంటే పురోహితుడికి ఏమవసరం? ధర్మశాస్త్ర అధ్యయనం చేయాలి, వేదాధ్యయనము చేయాలి, స్మార్త విద్యను బాగా చదువుకోవాలి, జ్యోతిషాస్త్రాన్ని చదవాలి, పురాణేతిహాసములను పరిశీలించాలి. ఇన్ని రకాల శాస్త్రజ్ఞానము ఉన్నవాడే నిజమైనటువంటి పురోహితునిగా మన్ననను పొందగలుగుతాడు. ఏదో ఒక విషయంలో నిష్ణాతుడికి సరిపోదు. కనుక పురోహితుడు ఏ రకంగా ఉండాలి, పురోహితుని యొక్క లక్షణాలు ఎట్లా ఉండాలి, ఎవరు పురోహితుడు అనే దాని గురించి మనకు బాగా స్పష్టంగా నేను పరిశీలించినంత మట్టుకు నా పరిమిత జ్ఞానానికి అందిన దాంట్లో విష్ణు ధర్మోత్తర పురాణంలో ఒక అధ్యాయంలో సంపూర్ణంగా పౌరోహితుని లక్షణాలు ప్రస్తావింపబడి ఉన్నాయి. విష్ణు ధర్మోత్తర పురాణంలో ద్వితీయ ఖండంలో 5వ అధ్యాయంలో భార్గవరాముడు ప్రశ్నిస్తే ఆ పరశురాముల వారికి పుష్కరుడు అనేవాడు సమాధానం చెప్తూ పురోహితుని యొక్క లక్షణాలను చాలా అద్భుతంగా ప్రస్తావిస్తాడు. రాజ్ఞా పురోహిత కార్య తథా మంత్రీ చ కీదృశః మహిషీ చ తథా జ్యేష్ఠ తన్మమాచక్షపృచ్ఛతః అని పరశురాముల వారు అడిగారు. రాజుగారి యొక్క పురోహితుడు, ఆయన దగ్గర ఉండవలసిన మంత్రి, ఆయన యొక్క పట్టమహిషి,
ఏ విధమై ఉండాలి, ఏ రకంగా ఉండాలి అని ప్రశ్నిస్తే పుష్కరుల వారు మొదటి అధ్యాయంలో పురోహితుని యొక్క లక్షణాలను తెలియజేశారు. అవ్యంగలక్షణోపేతం అనుకూలం ప్రియం వదం అథర్వవేద విద్వాంసం యజుర్వేద విశారదం ద్వివేదం బ్రాహ్మణం రాజా పురోహితమధర్వణం పంచకల్ప విధానజం వరయేత సుదర్శనం నక్షత్రకల్పో వైతానః తృతీయ సంహిత విధి చతుర్థ అంగిరసాంకల్ప శాంతికల్పస్తు పంచమః పంచకల్ప విధానజ్ఞం ఆచార్యం ప్రాప్య భూపతి సర్వోత్పాత ప్రశాంతాత్మ భునక్తి వసుధాం చిరం అని 5 శ్లోకాలలో 13 శ్లోకాలలో ఉన్నాయి లక్షణాలన్నీ. మొదటి 5 శ్లోకాలలో పురోహితుడు ఏ రకంగా ఉండాలి, ఏ విధమైన అవయవ లోపము లేనివాడై ఉండాలి, చక్కని సులక్షణ సంయుతరై ఉండాలి, అనుకూలుడై ఉండాలి, ప్రియంగా మాట్లాడేవాడై ఉండాలి, అధర్వణ వేద పండితుడై యజుర్వేద అధ్యయనం చేసిన వాడై ఉండాలి, ద్వివేదిగా ఉండాలి, లేదా ఋగ్వేద శాఖ కలిగిన వాడైతే ఋగ్వేదం చదువుకోవచ్చు, యజుర్వేదం చదివినవాడు ఉండవచ్చు, కానీ అధర్వణ వేద పండితుడై ఉండాలి. పంచకల్ప విధానమును ఎరిగిన వాడై సుదర్శనుడు అంటే సుదర్శన చూడచక్కని వాడై ఉండాలి. మంచి చూపు అంటే సమదర్శిగా భవిష్యత్ దర్శనమును కలిగినటువంటి వాడై ఉండాలి. అట్లాంటి వ్యక్తిని పురోహితుడిగా వరించాలి అని పుష్కరుడు చెప్పాడు. నక్షత్ర కల్పము, వైతాన కల్పము, సంహితా కల్పము, అంగిరసా కల్పము, శాంతి కల్పం అనే ఈ 5 కల్పముల విధానాన్ని పూర్తిగా తెలిసినటువంటి వారిని ఆచార్యునిగా స్వీకరించారు. తద్వారా సమస్త ఉత్పాదములను అంటే ఆదిభౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మిక రూపములైనటువంటి ఆపదలను అధిగమించి ప్రజలు రాజు ప్రశాంత మనస్సులయ్యి చిరకాలం ఈ ధరిత్రిలో జీవించగలుగుతారు అని పుష్కరుడు భార్గవరంలో చెప్పారు. ఇన్ని లక్షణాలు ఉండాలి. ఎప్పుడు నిత్యనైమితిక కామ్యకర్మాలను చక్కగా ఆచరించిన వాడు ఉండాలి. ఇంకొక మాట ఏమంటాడంటే, రాజు ఎప్పుడు కూడా పురోహితుడి చేత పరిత్యక్తులు కాకూడదు. ఎప్పుడు కూడా పురోహితులను విసిగించడానికి వీల్లేదు. ఒకవేళ రాజు పరిత్యక్తుడైతే రాజ్యభ్రష్టుడైపోతాడు, రాజధ్వంసం అయిపోతుంది, రాజ్యం నష్టమైపోతుంది. కనుక పురోహితుడిని ఎప్పటికీ సంతోషపెడుతూ అతడు చెప్పేటువంటి ధర్మాలను చక్కగా ఆచరించువాడై ఉండాలి. అంతేకాకుండా ఒక జ్యోతిష్యుడు, దైవజ్ఞుడు పక్కన ఉండాలి, పురోహితుడు ఉండాలి. ఈ ఇద్దరి సమన్వయంతో పరిపాలన కొనసాగిస్తే ప్రజలు క్షేమంగా ఉంటారు. అయితే ఏదైనా ఆపదలు కలిగినప్పుడు, ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు, దేశంలో క్షామం కలిగినప్పుడు వాటిని నివారించి ప్రజలకు కావలసినటువంటి ఏర్పాట్లు చేయగలగడంలో పురోహితుడే సమర్థుడు అంటారు. క్షామం ఏర్పడింది, వర్షం కురవాలి అంటే పురోహితుడే అవసరం. ఆపదలు వచ్చినవి, వాటిని అధిగమించి రాజుగారు వెళ్ళాలి అంటే పురోహితుడే అవసరం. అతని అనుష్ఠానమే వాళ్ళని రక్షిస్తుంది. ఇంకా దీంట్లో ఈ 5 కల్పములు ఏవైతే ఉన్నాయో 5 కల్పాల విషయాలు చాలా విస్తారంగా చెప్పబడి ఉన్నాయి.
రాజులు ఇప్పుడు లేకపోవచ్చు. ఆనాడు రాజును ఉద్దేశించి మహర్షులు ఆ పురాణాలు చెప్పారు. కానీ ఇవాళ పాలకులు ఉన్నారు, పరిపాలకులు ఉన్నారు, వాళ్ళకు ప్రజలు ఉన్నారు. కాబట్టి పరిపాలకులకు సరి అయినటువంటి పురోహితులు ఉండాలి, పాలకులకు ఉండాలి, ప్రజలకు ఉండాలి. అయితే పాలకులకు ఉండేటువంటి పురోహితులు పాలకులను సరి అయిన దిశానిర్దేశం చేసేవాళ్ళై ఉండాలి. అట్లాగే ప్రజల దగ్గర ఉండేటువంటి పురోహితులు ప్రజలను సరి అయినటువంటి మార్గ నిర్దేశం చేసిన వారికి ఉండాలి. నిన్నటి నుండి మన సభలో మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క మాట ప్రస్తావన వస్తున్నారు. ఈ సందర్భంలో ఆ మాట గుర్తు చేసుకోవడం తప్పు కాదని ఒక మాట నేను ప్రస్తావన చేస్తున్నాను. ఏంటంటే ఇవాళ ఆనాడు రాజుకు చెప్పినటువంటి ఏ సందర్భాలు ఉన్నాయో ఇవాళ మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ముందు బ్రాహ్మణ సంక్షేమానికే శ్రీకారం చుట్టారు. ఎందుకంటే గోబ్రాహ్మణ ఇదాయక అనే దాన్ని పట్టుకున్నారు. కాబట్టి ఈ పురోహితులను అడిగి ఆయన తదాది నుండి ప్రారంభం నుండి తాను ఏ ఉద్యమాన్ని శంకుస్థాపన చేయడానికి, ఏ ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి ముందుకు వచ్చాడో ఆనాటి నుండి బ్రాహ్మణులు, పురోహితులు అయినటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఏ నిర్ణయములు ఉన్నవో, ఏ సమయ పాలన ఉన్నదో, ఏ ధర్మం ఉన్నదో, ఏది చేయాలని చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా చేయడం వల్లనే ఉద్యమము ఫలించి తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇవాళ మన రాష్ట్రాన్ని మనం చెప్పుకునేటువంటి ఒక గొప్పనైనటువంటి విషయం కలిగి గర్వించదగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో సువ్యవస్థితమైనటువంటి పరిపాలన సాగుతుంది. దీనికి కారణం ఎవరు అంటే 100కి 100 వాళ్ళు కాదు, 1000 వాళ్ళు సత్యమైన మాట ఎవరు అవునన్నా కాదన్నా అంగీకరించవలసినటువంటి నచ్చిన సత్యం ఏమిటంటే బ్రాహ్మణులే. ధర్మశాస్త్ర సువ్యవస్థితమైనటువంటి జ్యోతిష వేద సమస్త శాస్త్ర ధర్మజ్ఞానములు కలిగినటువంటి ఏ బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు నిర్దేశించిన పద్ధతి ప్రకారంగా మంత్రివర్యులు వెళుతున్నారు కనుక అన్ని చక్కగా నడుస్తూ ఉన్నాయి. ఇవాళ మనమంతా విశ్వాసంగా హాయిగా జీవించగలుగుతూ ఉన్నాం. ఇవాళ ఇంతటి అద్భుతమైనటువంటి జ్యోతిష్య మహాసభలు నడవడానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం వచ్చింది అంటే ఏ విమర్శకు లోనైతున్నటువంటి శాస్త్రం ఉన్నదో ఆ శాస్త్రము సత్యము అని చెప్పడానికి దాన్ని నిలబెట్టి జనాన్నంతా ఒక వేదిక మీద తీసుకురావడానికి, ఇంతమంది మహామహాపండితులను ఒక వేదిక మీద తీసుకురావడానికి ఈ సదస్సు అద్భుతమైనటువంటి కృషి చేయడానికి వెనకాల మనకు ప్రభుత్వం యొక్క వెన్నుదన్ను ఉన్నది కనుకనే మనం ఇంత బ్రహ్మాండంగా నడిపించుకోగలుగుతున్నాం. కాబట్టి పరిపాలన చేసే వారి యొక్క పరిపాలనలో వచ్చే అడ్డంకులు, ఎవరైనా శత్రువును విభేదించడానికి చేసేటువంటి అకార్యములను నివారించడానికి పురోహితుడే దక్షుడు అని నక్షత్ర కల్పంలో, వైశాఖ కల్పంలో స్పష్టంగా చెప్పబడి ఉన్నవాడు. ఏమేమి చేస్తాడు పురోహితుడు, ఏమేమి చేయగలడు, ఎలాంటి సమర్థత కలిగిన వాడై ఉంటాడు అనే దాని మీద పురోహితై బ్రాహ్మణై జగత్ శ్రేయసే తత్తద్వర్ణై ఆశ్రమైశ్చ అనుష్ఠాప్యాని ధర్మ ప్రధానాని వ్యవహార ప్రధానాని చ యథా ఆదౌ స్థాళీపాక విధానాన్ని దర్శపూర్ణమాసావిధి తతో మేధాజననాని గ్రామ నగర దుర్గ రాష్ట్ర లాభార్థాని ప్రశస్త పుత్ర పశు ధనధాన్య స్త్రీ ప్రభృతి సంపత్ సాధకాని ఐకమత్య సంపాదకాని సౌమనస్యాని అథ చ రాజకర్మాణి సంగ్రామ జయ సాధనాని పరసేనా మోహనోచ్చాటన స్తంభనాదీని జయ పరాజయ పరీక్షార్థాని రాజాభిషేకాదీని గో సమృద్ధికరాణి కృషి పుష్టికరాణి వృష్టికర్మాణి అభిచారికాని చేతి ఏవం జాతీయకాని సర్వం ఇన్ని కార్యక్రమాలు చేయడానికి, ఇవన్నింటినీ భేదోపాయం ఛేదించడానికి, సరైనటువంటి మార్గంలో నడిపించడానికి దక్షుడు ఎవరంటే కేవలం ఒక పురోహితుడు మాత్రమే.
పురమునకు అంటే ప్రజలకు హితమును కోరేవాడు పురోహితుడు. ఇది సామాన్య అర్థం, అందరికీ తెలిసే స్థూల అర్థం. మరొకటి ఏమిటంటే పురం అంటే దేహం. ఈ దేహాన్ని ఆశ్రయించి వచ్చినటువంటి జీవుడు ఈ దేహం ద్వారా ధర్మ సంపాదన చేసి తిరిగి మళ్ళీ జన్మంటూ లేకుండా మోక్షాధికారి కావడానికి, ధర్మరీత్యా అర్థ సంపాదన చేస్తూ మోక్షగామి కావడానికి నిర్దేశించేవాడు ఒక్క పురోహితుడు మాత్రమే. అది పురోహితుడికే సాధ్యం. ఆ పురోహితుడు చెప్పిన గీటు దాటకుండా జనం విశ్వసించి నడుస్తుంది. అతడు తప్పు చెప్పినా సరే, మా పంతులు గారు చెప్పారు బావిలో దూకమన్నారు, దూకుతానంటాడు. అటువంటి విశ్వాసమును కలిగిన పురోహితులు ధర్మ మార్గాన్ని నిర్దేశించడంలో ముందు నిలబడి ఉండాలి. పురోహితుల మీద చాలా గొప్పనైనటువంటి బాధ్యత ఉంది. మనం అందరము పురోహితులమే. మీరు నిలబడమన్నారు కాబట్టి నిలబెట్టండి. పునః కొన్ని విషయాలు మళ్ళీ చివరి కూడా మాట్లాడాలి. ఉపసంహారంగా చేస్తాను. ఒక రెండు మాటలు చెప్పి ఊరుకుంటాను, తొందరగా పూర్తి చేస్తాను. ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనించాలి. పొద్దున పూజ్యులు బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారు అధ్యక్ష ఉపన్యాసంలో ఈ మాటను ప్రస్తావించారు. ఏమిటిదంటే, ప్రజలను ధర్మ మార్గంలో నడిపించడంలో పురోహితులదే ప్రధానమైన పాత్ర అని మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఒక్క విషయాన్ని ఏమిటంటే, రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత అనే మాటను మనం ఎప్పటికీ స్మృతిలో ఉంచుకోవాలి అని సవినయంగా మీ అందరితో మనం చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు చేసిన పాపం అంతా రాజుగారి చుట్టుకుంటుంది. రాజుగారు చేసిన పాపము ప్రజల నుండి వచ్చిన పాపం, ఇదంతా ఎవరు వాటా ఉంచుకోవాలంటే పురోహితుడు. కనుక రాజుగారి పాపం చుట్టుకోవాలి కాబట్టి రాజుగారి పాపము రాజుగారికి ప్రజల పాపం చుట్టకుండా ఉండాలి అంటే పురోహితుడు ప్రజలను సరి అయిన ధర్మవర్తనులుగా చేయగలిగే పద్ధతిలో తాను వెళ్ళాలి. స్వధర్మే నిధనం చేయాలి, పరధర్మో భయావహ అని గీతావచనాన్ని అనుసరించి బ్రాహ్మణుడికి స్వధర్మం ఏమిటంటే ధర్మాన్ని అనుష్ఠించడమే, ధర్మాన్ని నిర్దేశించడమే, ధర్మాన్ని పరిపాలన చేయడమే. ధర్మమే దైవము, సత్యధర్మములే ఈ జగత్తుకు ప్రాణభూతములు. కనుక అటువంటి ధర్మాన్ని తాను ఆచరిస్తూ ప్రజల చేత ఆచరింపజేయడానికి ముఖ్యమైనటువంటి అట్టడుగు ప్రజలను సరి అయిన ధర్మవర్తనం చేయగలిగేవారు ఒక్క పురోహితుడే. కనుక సరి అయినటువంటి ధర్మ మార్గాన్ని నిర్దేశించగలగడంలో పురోహితులందరూ సమాయత్తము కావాలని, ఇంకా అనేకమైనటువంటి సందర్భాలు పురోహితుని యొక్క ధర్మలు, కర్మలు, లక్షణాలు చాలా ప్రస్తావించబడి ఉన్నాయి. అవన్నీ నేను సంగ్రహంగా వ్యాసంలో వ్రాసి అందించాను. ఒక్క విషయం మీ అందరి ముందు మనవి చేసి నేను సెలవు తీసుకుంటాను. ఏమిటంటే, ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని నేను మీ ముందు మనవి చేయదచ్చాను. బహుశా 1965-70 ప్రాంతంలో మెదక్ జిల్లాలో అద్భుతమైనటువంటి ఒక మహానుభావుడు శివంపేట గ్రామంలో పరమ పూజ్యులు, గీర్వాణ ఆంధ్ర భాషలలో ఉద్దండ పండితుడు, వైదిక ధర్మనిష్ఠా గరిష్ఠుడు, తొలుత సంస్కృత వేద విద్యాలయాలను స్థాపించి ఎందరినో వేద విద్వాంసులను తయారు చేసిన మహానుభావులు బ్రహ్మశ్రీ శాస్త్రుడ విశ్వనాథ శర్మ గారు. వారు బహుశా నేను అప్పుడు చదువుకుంటున్న చిన్నవాడిని, కానీ పురోహిత బ్రాహ్మణ పరిషత్తు అని ఏర్పడుతుంది. పురోహిత బ్రాహ్మణ పరిషత్తు అని, బ్రాహ్మణులందరూ పురోహితులు కాదు అని వారికి వ్యతిరేక వాదం వినిపించింది. అప్పుడు దానికి ఆయన చాలా శాస్త్ర గ్రంథాలను ఆలోచన చేసి పౌరోహిత్య మీమాంస అనే ఒక గ్రంథాన్ని రాశారు. సప్రమాణంగా, సశాస్త్రీయంగా
అనేక శాస్త్ర గ్రంథాలను ఆలోడనం తీసి చాలా అద్భుతమైన పుస్తకం రాశారు. నాకు ఇచ్చిన ఈ అంశం మీద నేను ఎక్కడ వెతకాలి అని అనుకుంటున్నప్పుడు మిత్రుడు లగడారం చంద్రమౌళి శర్మ గారిని అడిగాను. ఈ అంశం మీద నాకు కావలసిన సామగ్రి ఏదైనా పుస్తకం మీద ఉందా అంటే, అయ్యో శర్మ గారు పౌరోహిత్య మీమాంసాలు మా గురువు గారు రాసిన పుస్తకం ఉంది. ఎట్లా అంటే నా దగ్గర లేదు, ఎవరు తీసుకొని పోయి మళ్ళీ ఇవ్వలేదన్నారు. సరేనని మా సహోదరులు పురాణం గారిని ఫోన్ చేసి అడిగాను. ఉంది అన్నయ్య వెతుకుతాను అన్నారు. ఈలోగా శాస్త్రుల విశ్వనాథ శర్మ గారి కుమారుడు బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారి దగ్గర ఈ గ్రంథం లభిస్తుంది అని మా సోదరుడు దర్శనం సోదరుడు చెప్పగానే వారి ఫోన్ నెంబర్ తీసుకుని వెంటనే ఫోన్ చేసి అడిగాను. ఉంది అన్నయ్య, కానీ శివపేటలో ఉంది, నేనున్నది హైదరాబాదులో, తప్పకుండా ఒకరోజు అవకాశం ఇస్తే నేను వెళ్ళి తెచ్చి ఇస్తానన్నారు. అదే రకంగా వారి దగ్గరికి వెళ్ళి ఈ పుస్తకం ఒకే ఒక ప్రతి, అది కూడా వారి దగ్గర లేదు, పూజ్యులు బ్రహ్మశ్రీ భార్గవ రామశర్మ గారి దగ్గర ఉందంటే వారింటికి మనిషిని పంపించి అక్కడి నుంచి పుస్తకాన్ని తెప్పించి నాకు ఇచ్చారు. ఇది పౌరోహిత్య మీమాంస అని సంస్కృతంలో దేవనాగరి లిపిలో 1970లో వారు ప్రచురించారు. శృంగేరి, పూరి, ద్వారకా పీఠాధీశ్వరుల అభిప్రాయాలు, వారి ఆశయ అనుగ్రహం నిక్షిప్తం చేసి ఈ గ్రంథాన్ని ప్రామాణికంగా మనకు అందించారు. ఇది నాకు ఎంతో ఉపయోగపడింది. ఏవో 4 మాటలు మీ ముందు చెప్పడానికి సాహసం చేశాను, కానీ దీంట్లో అనేకమైన వివరణలు ముందు నాకు చాలా దీంట్లో పొందుపరిచాను. కానీ సమయం లేదు కాబట్టి అవన్నీ చెప్పగలిగే అవకాశం లేదు. కాకపోతే మీ అందరూ నన్ను అభినందిస్తే తప్పకుండా అభినందిస్తారని కోరుకుంటున్నాను. దీన్ని నాగరికలో అందరూ చదవలేము అని అంటున్నారు కనుక ఈ ప్రతి ఎక్కడా లభ్యం కావడం లేదు. కాబట్టి ఇది తెలుగులో రాసి ఆ సంస్కృతం కూడా కొంచెం అందరికీ ఇబ్బందికరమైన భాష కనుక తెలుగులో దాన్ని అనువాదం చేసి ఒక పుస్తక రూపంలో తప్పకుండా అందరికీ అందించాలి అనే నా సంకల్పాన్ని మీ అందరి అభినందనలతో ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతానని పూజ్యులు వెంకటేశ్వర శర్మ గారి యొక్క అనుమతి తీసుకుని అతి త్వరలో ఇది తెలుగులో ఒక పుస్తకాన్ని తీసి మీ అందరికీ అందించడానికి నన్ను మనఃపూర్వకంగా ఆశీర్వదించాలని ఈ రకమైన అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు అందరికీ సవినయంగా సాష్టాంగ శతకోటి ప్రణామాలను అర్పిస్తూ ఓం స్వస్తి. మీరు ఆ పుస్తకాన్ని తెలుగులో రాస్తే తెలంగాణ విద్వత్ సభ వచ్చే రాబోయే 2019 జ్యోతిష మహాసభల్లోనే దాన్ని వెలువరించి ఆవిష్కరించుకుందామని కూడా విద్వోత్సవ పక్షాన ప్రకటిస్తున్నాం. దర్శనం